పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారదోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగి నాడు వైష్ణవాలయాలలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు. మరునాడు సూర్యుడిని మకర రాశిలోకి ప్రవేశించే దినమునే మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితో నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్య రాశులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైక ఏకాదశి అని, సఫలైక ఏకాదశి అని, షష్ఠిలైకాదశి అని, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనాలు చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పితృతర్పణాలు, ఆబ్దికాలు ఉంటే వారి పేరుతో అన్నదానాలు చేసి పేదవారికి చేస్తే విశేష పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకాంతి అద్భుతమగు యోగ చైతన్యంను ప్రసరింపచేయగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. చెప్పలేనంత కాంతి దర్శనంను చేయించే మాసమే పుష్యమాసం. ఉత్తరాయణ పుణ్యకాలాలలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తర దిశగా పయనము సాగిస్తాడు, అనగా ఊర్ధ్వముఖముగా ప్రయాణం చేస్తారు. మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకుని సమయం. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్యమయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకొని ఉన్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధి బలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసం.